ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే పిల్లలపై పరీక్షల వేళ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల దైనందిన జీవితంలో మార్గదర్శకులుగా మారడం అనేది అత్యంత అవసరం. వారి చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ముఖ్యమైన బాధ్యత అని మానసిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మానసిక విశ్లేషకులు, ఉపాధ్యాయులు, వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. పరీక్షకు ముందు రోజు అర్ధరాత్రి వరకు మేల్కొని పుస్తకాలు చదివితే నష్టమే అధికంగా ఉంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల వేళ మంచి నిద్ర విద్యార్థులకు అవసరమని చెబుతున్నారు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మసాలా పదార్థాలు తగ్గించాలి. అతిగా తినడం, అస్సలే భోజనం చేయకుండా ఉండకూడదు. శాకాహారం మితంగా తీసుకోవాలి. తగినంత నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, పాలు, తాజా పండ్లు తీసుకుంటే మంచిది. గంటల తరబడి చదివితే మెదడులో ఏమీ నిక్షిప్తం కాదు. 10వ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ కూడా గత సంవత్సరం నుంచే ఈ పరీక్షకు మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఈ పాటికి మీ స్కూళ్ళల్లో ఎన్నో రకాలైన పరీక్షలు పెట్టి ఉంటారు. అందులో దాదాపుగా కనీసమైన ఒక 100 రకాలైన పరీక్షలు రాసి ఉంటారు. స్లిప్ టెస్ట్లని, వీక్ టెస్ట్లని, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, గ్రాండ్ టెస్ట్లని, ప్రీఫైనల్స్ అని. కాబట్టి ఇది కూడా దాని యొక్క ఎక్స్టెన్షన్ మాత్రమే, అంతే తప్ప దీనికి ఏ మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఏమీ లేదని గుర్తించడం నెంబర్ 1. నెంబర్ 2, మీ తోటి స్నేహితులతోటి కానీ, మీ సిబ్లింగ్స్తో కానివ్వండి, మీ నైబర్స్తో కానివ్వండి, మీ రిలేటివ్స్తో కానీ దయచేసి ఎవరితో మీరు కంపేర్ చేసుకోకుండా మీరు నేర్చుకున్న దాని మీదనే మీరు దృష్టి పెట్టండి. నెంబర్ 3, ఎగ్జామ్స్ ప్రస్తావన తీసుకురాగానే విద్యార్థుల్లో ఒత్తిడిని చూస్తుంటాం. వార్షిక ఫలితాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయనేది కొంత వాస్తవమే. కానీ అవే జీవితం కాదు. ప్రతి ఒక్క విద్యార్థి తమపై తాము నమ్మకం ఉంచుకోవాలి. నెలలుగా, సంవత్సరాలుగా అభ్యాసం సాగిస్తున్నారు. అర్ధరాత్రులు పాఠ్యాంశాలు గుర్తుపెట్టుకున్న సందర్భాలు కూడా అనేకం. ఇలా పట్టు సాధించిన అంశాలు మరోసారి గుర్తు చేసుకోవాలి. తమకు ఉన్న జ్ఞానంతో రాణిస్తామని నమ్మాలి. విద్యార్థులందరూ సమర్థులే. ఈ ఆత్మవిశ్వాసమే ముందుకు సాగేలా చేస్తుంది. ఆందోళన కలిగించే అంశాలపై స్వీయ నియంత్రణ అలవర్చుకోవాలి. ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు సాయపడాలి. ముఖ్యంగా లోటుపాట్లను హుందాగా స్వీకరించేలా ప్రోత్సహించాలి. ఇలా చేస్తే పరీక్షల కల్లా విద్యార్థులు తెలివిగా ప్రవర్తిస్తారు. పరీక్షలు జరిగేటప్పుడు తప్పకుండా రాత్రికి కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోండి. మంచి భోజనం చేయండి. స్పైసీ భోజనం చేయకండి. మీరు మిమ్మల్ని రెగ్యులర్గా హైడ్రేట్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, జ్యూసులు తాగడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉండండి.